హాయ్ అండి. ఇదిగోండి మా ఇంట్లో వెన్నతో తీసిన మీగడతో తీసిన నెయ్యి రెసిపీ రెడీ అవుతుందండి. పదిహేను రోజులుగా పక్కా పెట్టేసి ఇప్పుడు మీగడ నుంచి మంచి నెయ్యి రెడీ చేస్తున్నామండి. చూడండి, ఇంట్లో నెయ్యిని కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా మాడిపోతుందండి. కాసేపు వదిలేస్తే ఇలా మాడిపోయింది. అలా మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. పాల మీద మీగడతో తీసుకుని చేసే లాయం అండి ఇది. నెయ్యి చూడండి ఎలాగొస్తుంది, నరగగా వచ్చేసిందండి. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. నెయ్యి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇందులో స్మెల్ రావడానికి ఒక ఇలాచీ కానీ పాడవకుండా ఉండడానికి ఒక లవంగంగానే వేసుకోండి. ఓకే అండి, ఈ రెసిపీ చేస్తున్నాను. కొంచెం టైం పడుతూనే ఉంటుందండి, కాకపోతే తిప్పుతూ ఉండాలి కదా, టైం పడుతుందండి. ప్యూర్ నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. వాసన అయితే సువాసన చాలా బాగుందండి. ఇంక ఇందులో ఇలాచీ ఒకటి వేసుకుంటే ఇంకా స్మెల్ చాలా అదిరిపోతుంది. ఇది వేడి అన్నంలో కానీ మామిడికాయ పచ్చడి వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకొని, లేదంటే భక్షాలకి ఇలా నెయ్యి చేసుకొని పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.